హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సేవ టీవీకి అయితే స్వాగతం. అది ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్గా మనం చెప్పాలి. అది ఒక జోటికి అయితే అది కేకేఆర్. ఈ కేకేఆర్ అనేది ఖచ్చితంగా సరే గెలవాల్సిన మ్యాచ్ మనం చెప్పాలి. ఇటు కేకేఆర్ వర్సెస్ సిఎస్కే గెలిచినా గెలకపోయినా ఒకటే, కానీ సిఎస్కే అనేది గెలిచి పరువు నిలుపుకోవాలని అది చూస్తున్నారు. అయితే మొన్నటిసారి మ్యాచ్ చాలా టెన్షన్గా అయితే ఉందని మనం చెప్పాలి. మరి కిందలో మ్యాచ్ అయితే కేకేఆర్ అనేది గెలిచింది. మరి ఇది ప్రతీకార మ్యాచ్ కానీ సిఎస్కే అనేది తీసుకుంటుందా లేకపోతే ఏంటని చూడాలి. మరి మొత్తం మీద అట్టారకల్లా చూసుకుని ఎక్కువ శాతం కేకేఆర్కి విజయ శాతం అయితే ఉంది. ఎక్కడంటే ఈడెన్ గార్డెన్స్ అయితే జరుగుతుంది. వర్షం పడే ఛాన్స్ అయితే ఎక్కువగా నాకైతే మరి అనిపిస్తుంది. ఎవరైతే టాస్ చేసి గెలుస్తుందో వాళ్ళు బౌలింగ్ అయితే ఎంచుకుంటారు. 180 190 కానీ వచ్చిందంటే చాలా కష్టంగా ఉండే ఛాన్స్ ఉంది చేసింది అయితే. కానీ ఒకటి ఏం జరుగుతుంది అంటే చూడాలి. మరి ఏం లెవెల్ అనేది చూసుకుంటే కేకేఆర్ అనేది చాలా బలంగా అయితే ఉంది. అటు మొన్నటిసారి రసూల్ నుండి కానీ, రహానే నుండి కానీ, వంశీ నుండి కానీ చాలా వరకు కూడా గుర్బరాజ్ అనేది పర్వాలేదు అనేది అనిపించాడు. మరి బౌలింగ్లో అయితే ఆలీ నుండి కానీ, సునీల్ నారాయణ విషయంలో కానీ, చక్రవర్తి నుండి కానీ, అరోరా నుండి కానీ, రానా నుండి కానీ ఇవి చాలా బలంగా అయితే ఉన్నారు అనేది మనం అయితే చెప్పాలి. మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఏంటనేది ఒక బిగ్ క్వశ్చన్ కానీ నాకు మరి అనిపిస్తుంది. మరి మొత్తం మీద వీళ్ళిద్దరూ కూడా చాలా బలంగా అయితే ఇక్కడ ఉన్నారా అనేది అయితే మనం చెప్పాలి. ఇంకోటి మరి ఇక్కడ సిఎస్కే కూడా బ్యాటింగ్లో మొన్న అయితే పర్వాలేదని అనిపించినా సరే బౌలింగ్లో అయితే చూసుకోవాలి. మార్పులు కానీ పెట్టే అవకాశం ఉంది. మరి ఎలాంటి మార్పులు అని చూడొద్ది అంటే చూడాలి. మరి కరణ్ శర్మ నుండి కానీ, మొన్న ఆయుష్ నుండి కానీ చాలా ఎక్సైట్గా ఉన్న రషీద్ అయితే చూడాలి. ఇంకో అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. మరి ఎలా ఉండబోతున్నారు ఏమిటి అనేది చూడాల్సి వస్తుంది. వీళ్ళిద్దరు కూడా బలబాలు చూసుకున్న కేకేఆర్ చాలా బలంగా అయితే ఉంది. గెలుపు శాతం కూడా ఎక్కువగా కేకేఆర్ చాలా ఎక్కువ ఉందని నాకు అనిపిస్తుంది. మరి సిఎస్కే సంచలనాన్ని సృష్టించేమన్నా గెలుస్తుందా లేకపోతే బిగ్ వచ్చింది అని నాకు అనిపిస్తుంది. ఇది ఇంకా మా ఛానల్గా సబ్స్క్రైబ్ చేయకపోతే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మీ వాట్సాప్లో తప్పనిసరిగా మరి షేర్ అయితే మర్చిపోకండి.